హాయ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. నేను చూపిస్తున్న దువ్వెనను చూసారు. అది మనకి హెయిర్‌కి ఎలా ఉపయోగపడుద్దో చూద్దాము. నేను ఇది చిక్కు తీసుకోవడానికని ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. కానీ చిక్కు తీసుకోవడానికి అస్సలు బాలేదు ఇది. ఓ పక్క నుంచి చిక్కు తీస్తుంటే తెగిపోతున్నాయి జుట్టయితే. అందుకని దీన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే చేయండి ఇలా. ఆయిల్ రాసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకి జుట్టు కుదుళ్ళు గట్టిపడాలి అంటే ఏం చేయాలి? చాలామందికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్. ఎన్ని చేసినా హెయిర్ ఫాల్ తగ్గట్లేదండి, అదండి, ఇదండి అంటారు. కానీ హెయిర్ ఫాల్ తగ్గుద్దండి. మనం అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి. డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తారు. అది పని చేయకపోతే దానికి తగ్గదు మళ్ళీ ఇంకా వేరే ఇస్తారు. అలాగే మన సమస్యలకి మనమే పరిష్కారం తీసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! నా హెయిర్‌కి అయితే రెగ్యులర్‌గా ఆయిల్ ఉంటది. హెయిర్ వాష్ చేసే ముందు, హెయిర్ వాష్ చేసిన తర్వాత రోజు. ఆల్మోస్ట్ 1 వీకొచ్చి 5 డేస్ ఆయిల్‌తోనే ఉంటానండి నేను. సరే అండి. ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం. ఆయిల్ అయితే నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా తీసుకుని మనం జుట్టుకి జస్ట్ అలా ప్రెస్ చేసినట్టు రాయాలన్నమాట. ఒకేసారి మీరు చిక్కులు పెట్టుకున్నట్టు రాయకుండా. చిగుళ్ళు కాడ నుంచి పైన తల నుంచి చిగుళ్ళు దాకా. ఇప్పుడు నేను ఈ దువ్వెన తీసుకున్నాను కదా! మీకు చూపించిన దువ్వెన. దాంతో నేను ఏం చేస్తానో చూడండి. ప్లస్ ఏంటంటే మనం మునివేళ్ళు, చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన మాడుకి తగిలేటట్టు కొంచెం ఒక 2 నిమిషాలు మరి వేళ్ళతో అలాగా వత్తండి. బ్లడ్ సర్క్యులేషను జరుగుద్దనమాట. కొంచెం అలా జస్ట్ ఒక్క నిమిషం గానీ, 2 నిమిషాలు గానీ. ఇంక తర్వాత ఏముంది మామూలుగా మళ్ళీ ఒకసారి దువ్వేసుకుని, ఆ తర్వాత ఏం చేద్దామంటే మనం తీసుకున్నాం కదండీ ముందు చూపించాను దువ్వెన. ఆ దువ్వెనతో జుట్టుని మనం ఒక్కసారి నొక్కి వదలాలి. అంటే నేను చూపిస్తాను చూడండి. మరీ అంత గట్టిగా మీరు గుచ్చుకునే అంత కాదు. జస్ట్ అలా కొంచెం నొక్కి వదలండి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుద్దండి. ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి. ఆ దువ్వెన తీసుకుని. అగో చూసారా? జస్ట్ అలా మొత్తం మనకి హెడ్ అంతా కూడా మీకు ఎక్కడ ప్లేస్ అనేది గ్యాప్ ఇవ్వకుండా కొంచెం 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 మొత్తం అంతా ఖాళీ సమయంలో చేయండి. మీరు జడ వేసుకుని ఖాళీ సమయంలో కూడా చేయొచ్చండి. జుట్టు కుదుళ్ళనేవి చాలా గట్టిపడతాయండి. మీకే తెలుస్తది. మన టిప్స్ అన్నీ కూడా పాటించండి. హెయిర్ అనేది చాలా బావుంటుంది. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని మీరెప్పుడూ కూడా ఆదరించాలండి. అలాగైతేనే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. బాయ్ అండి.